ఇద్దరు వేరు. కనుక ఇద్దరు వేరైన ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఎలాగైనా బైబిల్‌లో ఉన్నది చూపించాలి. ఇప్పుడు బేస్ చూపించాలి ఎలాగా? వీళ్ళు ముగ్గురు ఒకటని. ఇంగ్లీష్ బైబిల్‌లో ఇప్పుడు చూపించింది చూసారా ఎలా మార్చి పడేసారో వీళ్ళు? ఏవండీ తెలుగు బైబిల్‌లో అర్థం ఉందా? తెలుగు బైబిల్‌లో 7 వచనంలో ఏముంది చెప్పండి? వీళ్ళు అనుకున్నట్లుగా ఒక ఉండాలి అనుకుంటే ఏవండీ? అది కూడా ఆన్‌లైన్‌లో చూపించింది కూడా. ఈరోజు ఆన్‌లైన్ బైబిల్ మీరు ఎవరైనా ఓపెన్ చేసి చూడండి. వెర్షన్స్ ఎలా మార్చేసారో, మార్చి పడేసారో. ఎందుకలా మార్చి పడేసారో కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను నేను. వితౌట్ ప్రూఫ్ ఎల్‌పీబీ మాట్లాడ్డు. నువ్వేమనుకున్నా. నిజాలు మాట్లాడతారు. కొండ బద్దలైపోయినట్టు ఉంటది. దేనికైనా గుండెలు కూడా బద్దలైపోతాయి తర్వాత. ఇంకా వినండి. ఎందుకంటే అబద్ధంలో క్రైస్తవం వెళుతుంటే సహించాం. క్రీస్తుని గురించి తప్పుగా మాట్లాడుతున్న బయట వాళ్ళనే సవాలు చేసి పిలిచిన వాళ్ళం. చూదురుగానిలెండి మా సవాళ్ళ పరంపర ఏంటో. ఓకే. కమాన్ సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ద త్రీ బేర్ రికార్డ్ ఇన్ హెవెన్ ద ఫాదర్, ద వర్డ్ అండ్ ద హోలీ గోస్ట్ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇంగ్లీష్‌లో ఉంది. ఏమండి? ఇదే, ఇదే విధానం ఎందులో ఉంది తెలుసా అండి? గ్రీకు బైబిల్‌లో కూడా ఉంటదండి. ఓకే. కానీ తెలుగులో ఏముంది? నిజంగా వీళ్ళు అనుకుంటున్నట్లుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేది ఉంటే 7 వచనంలో ఏముండాలి? సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. అనగా తండ్రియు, కుమారుడును, పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు ఏకీభవించి ఉన్నారన్నాడు. ఒక్కటై ఉన్నారనలేదు. పదానికి కూడా అర్థం తెలియాలి కదా! ఏకీభవించడం వేరు, ఏకమై ఉండటం వేరు. ఏవండీ మేము ముగ్గురు ఏకీభవించామండి ఈ విషయానికి, అంగీకరించామండి అని అర్థం.